రెహమాను ఎవరో రెహమాన్ నాకు తెలియదు. ఈ వీడియో చివరి దాకా చూడండి. మొత్తం 12 క్లిప్స్ యాడ్ చేశా బాలకృష్ణ గారి గురించి. ఫుల్ స్టడీ చేస్తే ఏంటి ఇతను అంతమాటు కాంట్రవర్సీలో ఉంటున్నాడు అని చెప్పి క్లియర్ గా స్టడీ చేస్తే ఈయనకన్నా ఎక్కువ స్థాయిలో ఉంటే కనుక అసూయ, కనిపించని అసూయ, చిరంజీవి గారన్నా, ఏ రెహమాన్ గారన్నా, అమితాబ్ బచ్చన్ గారైనా హీరోయిన్స్ కి స్త్రీలకి మర్యాద ఇవ్వకపోవడం, వాళ్ళని కడుపు చేసే యంత్రాల్లాగానే చూస్తాడు. ఈయన్ని ఈ స్థాయిలో నిలబెట్టిన ఫ్యాన్స్ అంటే చీపురు పుల్ల తీసి పాడేస్తాడు. అంతమాట మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటాడు. సరే, అంత బానే ఉంది. బంధుత్వాన్ని ఏమైనా విలువిస్తాడంటే గనక జూనియర్ ఎన్టీఆర్ గారు ఈయనకన్నా ఎక్కువ క్రాస్ అయిపోతాడు అని చెప్పేసి తొక్కేయాలని చెప్పేసి ఒక ఆకాంక్ష. స్టార్ట్ చేద్దామా? రెహమాను ఎవరో రెహమాన్ నాకు తెలియదు, నేను పట్టించుకోను. ఒక 10 ఏళ్ళకి ఒక హిట్ ఇస్తాడు, ఏదో ఆస్కార్ అవార్డు అవన్నీ. అందుకే భారతరత్న రామారావు అంటే ఆయన చెప్పుతో సమానం, కాలి గోడుతో సమానం ఉన్నా చివరికి. అది ఒక రామారావు గారి వల్లే అయింది. అమితాబ్ బచ్చన్ ఎంపీకే నుంచి పాలిటిక్స్ లోకి ఒక గొప్ప పొలిటీషియన్ ఓడించడం తప్ప పార్లమెంట్ లో కూడా ఆటోగ్రాఫ్లు ఫోటోలు కూడా పనికొచ్చారు తప్పితే సినిమాలో చూపించినంత ఈజీ కాదు. మనం రియల్ లైఫ్ లో పాలిటిక్స్ లో రావడం ఈజీ అందరూ అనుకుంటున్నట్టు. దే కాంట్ సస్టైన్. చిరంజీవి మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మాది వేరు. ఏదో అలా ఒక విత్తనం వేశారు, ఒక వృక్షం అయిపోయింది. ఆ మొలకయ్యి వృక్షం ఏంటో తెలిసేది. తెలుగు చలనచిత్రం అంటే ఏంటో భయపడే రకం కాదు. నేను డైరెక్ట్ గా అన్నాను, బోల్డర్ రాలితే మరోసారి జాగ్రత్తగా ఉండమని. మన ఎవడో అన్నాడు, ఎవడో కదవా ఇటు బిట్టు పెట్టుకుంటాడా? అవునా, బిట్టు పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగి మీతో పాటేనా? మీతో పాట బియోడ్ కాబట్టి చెప్పండి. వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపని చేసేయాలి అంతే. కొంచెం రావాలి మా పొలుకులు కూడా, గెలడాలు, కొంచెం పొడపడాలు. అంటే నేను చూడని ఎత్తులు లేవు, నేను ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని మీరు మారు సినిమా